ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 62వ కీర్తన 6-7 వచనాలు. దైవజనుడు దావీదు జీవితంలో అనుభవించిన భక్తి శ్రేష్టతలో నుండి బయటకు వచ్చిన బంగారు మాటలు, పెళ్ళు బిక్కి వచ్చిన బంగారు మాటలు. ఆయనే నా నిరీక్షణ, ఆశ్రయదుర్గము, రక్షణాధారము, ఎత్తైన కోట, నేను కదిలించబడను అనే మాటలు మనం చూస్తాం. నేను కదిలించబడను, దావీదు సాక్ష్యం ఇది. తన బిడలమైన మన జీవితాలలో కదలని వారముగాను స్థిరులైన వారుగాను ఉండాలని దేవుని ఆశ. కానీ చాలామంది వారి జీవితాలలో ఈజీగా కదిలిపోతున్నారు. ఇలా భక్తిలో స్టాండర్డ్ అనుకుంటున్నాం. చాలా ఫ్యామిలీ ఈజీగా కదిలి లోకంలో కలిసిపోయిన వాళ్ళను చూస్తే చాలా హృదయంలో వేదన అనిపిస్తుంది. దేవుని సన్నిధిలో నిష్ఠగా భక్తిగా నిలబడిన వాళ్ళు ఈజీగా లోకములో పాపములో జారిపోతే హృదయంలో వేదన అనిపిస్తుంది. కనుక వీళ్ళు కదలరేక భక్తి విషయంలో చాలా స్థిరము అని అనుకున్న వాళ్ళు కదిలిపోతున్నప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? నేను కదలను. ఈ మార్నింగ్ ఈ మాటలు వింటున్న మీరు కూడా ఆ మాట అనగలరా? నేను ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి దైవత్వంలో తొందరగలిగినా భక్తి విషయంలో నన్ను ఎవ్వరూ కూడా కదపలేరు అని దావీదులాగా అనగలరా? లూకాసు వార్త 6వ అధ్యాయము 48వ వచనంలో ఇల్లు కట్టాలని అనగా తాను నిర్మించే ఇల్లు తనకు తన బిడలకు తరతరాలు నిలిచి ఉండాలనే ఉద్దేశం అక్కడ ఆ వ్యక్తికి ఉంది. అతడు పునాది లోతుగా త్రవ్వాడు, క్రింద చుట్టూ బండ దొరికే వరకు త్రవ్వాడు, ఆ బండపై పునాది వేశాడు. కనుక వరద వచ్చిన ప్రవాహం దాని మీద కొట్టినా అది కదల్చబడదు, ఎందుకంటే అది బాగుగా కట్టబడింది గనక. పునాది చాలా లోతుగా ఉంది గనక కదలలేదు. ఈనాడు చాలా మంది భక్తి జీవితాలు కదిలిపోతున్నాయి. చిన్న శోధన వస్తే లేదా కష్టం వస్తే కదిలిపోతున్నారు, తూలి పడిపోతున్నారు. కారణం ఏమిటి? వారి రక్షణ పునాదులు గుండె లోతుల్లోకి త్రవబడటం లేదు. పైన ఆత్మీయ గృహాలు కట్టేసుకుంటున్నారు. టీవీలో 2 ప్రసంగాలు వింటున్నారు, అలా ఆ మాటలకి భక్తిని కట్టేసుకుంటున్నారు. శ్రమ వచ్చినా కానీ అలాగే జారిపోతున్నారు. నీ హృదయాన్ని లోతుగా త్రవ్వాలి. బండైన యేసుక్రీస్తు దొరికే వరకు ప్రార్థించాలి. ప్రియ దేవుని బిడలారా, యవనస్తులు కదిలిపోతున్నారు, ఊరికే చెడులో పడిపోతున్నారు, పాపములో పడిపోతున్నారు. కనుక కదలని స్థితిలో మీరు ఈ ఉదయకాలం మంది ఉండాలని పెద్దలైనా వృద్ధులైనా ఆత్మీయ స్థితిలో యవనస్తులైనా ఎవ్వరూ కూడా లోకంలో జారిపోకూడదని ప్రభు కోరుకుంటున్నారు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనంలో భక్తిహీనుడు కదులుచున్న సముద్రం వంటివాడు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను అలాగే మైలును పైకి వేయును, దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు అని ఉంది. చాలా మంది వారి హృదయాలలో దుష్టత్వం నుంచుకొని వారి బ్రతుకు పునాదులు కదిలిపోతున్నాయి, వారికి నెమ్మది లేదు. మీరు కదులుచున్న సముద్రమా లేక నెమ్మది కలిగి ఉండే వ్యక్తుల? ఉదయకాలం మందు ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరట మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ సిరియా సైన్యాధిపతి నయమాను కనబడుతున్నాడు. అతడు బహు పరాక్రమశాలి, కానీ కుష్ఠరోగి. బానిస పిల్ల మాట ప్రకారంగా ఇశ్రాయేలు చిన్నది దేవుడు మాటలు చెప్పింది. దైవజనుడైన ఎలీషా దగ్గరికి పంపించింది.
మీకు ఆ రోగం తగ్గాలి అంటే ఎలీషా అనే సేవకుడు ప్రార్థన చేస్తాడని. యోర్దాను నదిలో 7 మార్లు మునగమని చెప్పాడు ఎలీషా. మొదట ఇష్టపడలా, సమ్మతించలేదు. తర్వాత వెళ్ళి 7 సార్లు మునిగి స్వస్థత పొంది పసిపిల్లవాని దేహం వలె తన ఆరోగ్యాన్ని సంపాదించుకొని నెమ్మది కలిగి వెళ్ళాడు. అంతకుముందు తనకున్న కుష్ఠరోగం వలన శరీరంలో బాధ, నొప్పి, మొద్దుబారిన శరీరంలాగా ఉండేది. కానీ దైవజనుడి మాటకు లోబడి 7 సార్లు మునుగుట వల్ల అతడు స్వస్థతను, నెమ్మదిని పొందుకోగలిగాడు. ఇక పాపం కుష్ఠ అతని జీవితంలో లేదు. పసిపిల్లవాని దేహం వలె తయారయ్యాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కదలని స్థితిలోకి నీవు రావాలి. కదిలిపోయే స్థితిలో ఉన్నావేమో. ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట భుజాన వేసుకొని కదిలిపోయే స్థితి. నీకంటూ ఒక స్థిరమైన ఆలోచన లేదు. నీకంటూ ఒక విధమైనటువంటి తలంపు లేదు. కనుక అందరి మాటలు విని నీకంటూ ఒక ఆలోచన లేక ప్రతి పరిస్థితికి కదిలిపోయే వారిలాగా మీరున్నారేమో. దావీదు చాలా చక్కగా చెప్పాడు, నేను కదలను అన్నాడు. దావీదు జీవితంలో గొప్ప స్థిరత్వం ఉంది. తన అనుభవాన్ని రాశాడు అక్కడ. తాను చిన్న వయసులో ఉన్నప్పుడు తన అన్నలందరూ సౌలు రాజు సైన్యంలో అర్హులుగా, యోగ్యులుగా, ఉద్యోగస్తులుగా ఉన్నారు, సైనికులుగా. దావీదు మరి బలహీనుడు కనుక ఎన్నికలో లేడు. అందుచేత తన తండ్రి దావీదును గొర్రెలు కాయడానికి పంపాడు. అప్పుడు దావీదు, నీవేలాగున్నావు అంటే అతడు, దేవుడు నన్ను కదలనీయడు, నేను కదలను అన్నాడు. ఎవరన్నా దావీదుని అడిగితే దావీదు అంటాడు, నేను కదలను, నన్ను ఎవరో కూడా కదపలేరు. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నడిచినను నాకు ఆయన కాపరిగా ఉంటాడు, ఏ అపాయము నాకు సంభవించదు, నేను భయపడలేదు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను కదలలేదు. కొంచెం సమస్య రాగానే కదిలిపోయే తత్వం భక్తి కాదు. మొదటి సమూయేలు 17వ అధ్యాయం 32వ వచనం చూస్తే, యెష్షయి కుమారులు సౌలు రాజుతో కలిసి యుద్ధ భూమికి వెళ్ళారు. తండ్రి దావీదుతో తన అన్నలకు ఆహారం ఇచ్చి పంపిస్తాడు. అన్నలు సౌలు రాజు ఫిలిస్తీన్లకు భయపడి గుహలలో దాక్కున్న సమయం. ఆ గొల్యాతు వేసే వెర్రి కేకలు, సవాలు విసిరే కేకలు. సౌలుని వద్ద సెలవు తీసుకొని గొల్యాతు మీదకు వెళతాడు దావీదు. దావీదు ఎక్కడా కదిలిపోలా. తన ఆకారం చూసి, తన యొక్క సైన్యాధిపతిని కానీ, తన ఒక పరాక్రమము కలిగిన వాడని కానీ ఎక్కడా కూడా, ఆయన వయసు 40 ఏళ్ళు పైన, ఈయన వయసు 17 ఏళ్ళు. ఆయన ఆకారం 9 అడుగులు పైన, ఈయన చాలా చిన్నవాడు, హైట్ తక్కువ. కానీ ఇవన్నీ కూడా ఆకారాలు, వెనక బ్యాక్గ్రౌండు ఏమి అంచనా వేయలేదు దావీదు. ఈ ఉదయకాలం ముందు దేవుని యందు మాత్రం నమ్మకం ఉంచాడు. అందుకని ఏది చూసినా కానీ భయపడలేదు, కదిలిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే వాళ్ళన్నలు వాళ్ళందరూ కూడా, అమ్నోను, దావీదు కొడుకులందరూ కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ, దావీదు చాలా పెద్ద కుటుంబం, కుమారులు చాలా మంది ఉన్నారు. అమ్నోను ఉన్నాడు, దావీదు పెద్ద కుమారుడు, కామాతురత కలిగిన వాడు. మరో కొడుకున్నాడు అబ్షాలోము, తండ్రి పైన యుద్ధం తలపెట్టిన వాడు. అదోనియా ఉన్నాడు, రాజకాంక్ష కలిగిన వాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించిన వాడిగా కనుకే తన మాట, నేను కదలలేదు అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక టైంలో సిక్లగు అనే పట్టణం కాల్చేశారు. తన సొంత సైనికులే తన రాళ్లతో కొట్టడానికి పూనుకున్నారు దావీదుని చంపేయాలని. ఆ టైంలో కూడా దావీదు ఎక్కడా బెదరలేదు, ఎక్కడా కదలలేదు. నా ప్రభు, నా కొండ, నేను కదలను అన్నాడు. కనుక కీర్తన గ్రంథం అంటాడు ఆ 15వ కీర్తనలో, యెహోవా పర్వతం ఎక్కగలిగిన వాడేవాడు, నిజంగా తన ద్రవ్యం వడ్డీకివ్వడు అని చెప్పి తన దృష్టికి నీచుడు, అసహ్యుడు అని చెప్పాడు. ఇలాంటి వారు కదల్చబడరు అన్నాడు. బండ అయిన క్రీస్తునే నమ్ముకున్నాడు, ఆ బండ మీదే కట్టబడ్డాడు. కనుక నిజంగా ఈ ఉదయకాలమందు మీ జీవితంలో గనక ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మీరు బండ
ఆయన క్రీస్తు మీద మీ జీవితం కట్టబడి ఉన్నట్లయితే ఏ పరిస్థితి ఉదయకాలం ముందు మిమ్మల్ని కలవరానికి గురి చేయదు. ప్రభువు మీద గనక మీరు సంపూర్తిగా ఆనకపోతే ప్రతి చిన్న పరిస్థితి కూడా మీ కుటుంబంలో కలవరం, మీ కుటుంబంలో భయం, ప్రతి విధమైన ఆందోళన. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, దావీదు జీవితంలో కలిగిన శ్రమలు మామగారి ద్వారా వచ్చాయా, కొడుకుల ద్వారా వచ్చాయా? ఇలాంటి పరిస్థితులు వచ్చినా ఎక్కడ బెంబేలెత్తలా, ఎక్కడ భయపడిపోలా, ఎక్కడ కలవరం చెందలా, ధైర్యంగానే ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుని యందలి నమ్మిక ఉంచినవాడు. అందుకే నేను కదల్చబడను అన్నాడు. ఈ ఉదయకాలం మందు ఈ మాటలు వింటున్న మీ జీవితాన్ని కూడా ఎవ్వరూ కదిలించలేరు. మీరు కట్టుకున్న పునాది యేసయ్య మీద పునాది వేసుకున్నారు గనక ఎవరు మీ స్నేహితుడు కానీ మీ బంధువులు కానీ మిమ్మల్ని హేళనకు అప్పగించాలనుకున్నా, మరి ఎలాగూ చేయాలనుకున్నా మిమ్మల్ని వారు ఏమీ కూడా చేయలేరు. కారణం మీరు ప్రభునందు విశ్వాసం ఉంచారు గనక మీరు ఎన్నటికీ కూడా కదల్చబడకుండా మిమ్మల్ని ధైర్యంగా దేవుడు తల ఎత్తువాడుగా చేయగలిగినవాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, దావీదు కదల్చబడడు అని ఉదయం మీరు మాతో మాట్లాడారు. నిజంగా దావీదు కలిగిన ఆటుపోట్లు ఒక్కటి కాదు, బయట నుండి కానీ కుటుంబ పరంగా కానీ ఎన్నో కలిగినాయి. అయినా తను అలా ఉండడానికి కారణం మీరే మీరే మీరే. మా జీవితంలో కూడా ప్రభువా, మేము ఏ పరిస్థితులకి ఎలాంటి పరిస్థితులకైనా కదల్చబడని వారిగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. కొన్ని పరిస్థితులకి కదిలిపోతున్నారు ప్రభువా, మీరు కదులుచున్నారు, ఇల్లుని చూడడానికి వెళ్ళారా అన్నారు. కనుక అలాంటి పరిస్థితి కాకుండా స్థిరమైన వారుగా, మీ సరిధిలో స్థిరమైన వారుగా, వారి ఆలోచన స్థిరమైనవిగా, వారి క్రమాలు స్థిరమైనవిగా, వారి మాట స్థిరమైనదిగా, కదిలిపోయే మాటలు కదిలిపోయే భక్తి కాకుండా వారు కదలని వారుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాలం ముందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవిస్తూ ఆస్వాదిస్తూ ఆయుష్ ఆరోగ్యాలతో నింపి ప్రతి ఒక్క విషయంలో కూడా మీ బిడ్డలకు మీరే మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉంటే అనేక మందికి ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, మరి మీ యొక్క అభిప్రాయాన్ని చాట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.